విఘ్నాలు తొలగాలని వినాయకుడిని పూజిస్తారు. బంగారం కొనాలంటే పెద్ద విఘ్నం అధిక తరుగే. మీ లలిత జ్యువెలరీలో తక్కువ తరుగు. బంగారు నగలు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్ కు 5,000 తగ్గింపు. నమస్తే గురుగారు. నమస్కారం. గురుగారు, ఈ అక్టోబర్ నెలలో మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అసలు? ఓం శ్రీ గురుభ్యో నమః. అక్టోబర్ మాసంలో మిథున రాశి వాళ్ళ యొక్క సంచారాన్ని మనం చూసుకునేటట్లయితే గ్రహ సంచార వీక్షణాన్ని ముందుగా మనం పరిశీలన చేయాలి. పరిశీలన చేసినట్లయితే గురువు వృషభ రాశిలోను, మీనరాశిలో రాహు, కుంభరాశిలో శని, ధనస్సు రాశిలో శుక్రగ్రహం, వృశ్చిక రాశిలో బుధుడు, కన్యా రాశిలో కేతు యొక్క సంచారం, రవి తులా వృశ్చిక రాశిలో సంచారం చేయటం జరుగుతుంది. కుజుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తుంది. ఈ మిథున రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది, వాళ్ళ యొక్క గ్రహగమన గతులన్నీ కూడా మనం చూసాం. కాబట్టి మిథున రాశి వాళ్ళకి ముఖ్యంగా కొన్ని గ్రహాల యొక్క కలయిక ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం పరిశీలన చేసాం. వీళ్ళకి ముఖ్యంగా బుధుడు వల్ల కొంత మేలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే బుధుడు వల్ల అంటే షష్టమ స్థానంలో బుధుడు వల్ల నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు. బుధుడు వల్ల వ్యాపారం చేస్తున్న వ్యక్తులందరికీ కూడా భాగస్వామ్య వ్యాపారం అనేది కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే అన్నీ కూడా అనుకున్న ప్రయత్నాలు ఏదైతే ఉంటుందో ఆ బుధుడి వల్ల జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే నూతనంగా వ్యాపారాలతో పాటు ప్రతి పనిని కూడా చాలా జాగ్రత్తగా చేస్తారు. అనేక మార్గాల ఆదాయం యొక్క అన్వేషణ జరుగుతుంటుంది. అంటే ఎలా చేయాలి, నేను ఎలా చేస్తే బాగుపడతాను అనే ఒక ఆలోచన, మానసికంగా ఆలోచనలు కలుగుతుంటాయి. అంటే బంధుమిత్రులతోటి బాగా ప్రవర్తిస్తారు, వాళ్ళ యొక్క ఆలోచనలు తగ్గట్టుగా ముందుకు వెళ్తారు, వ్యాపార విస్తరణ చేస్తారు. వ్యాపారంతో పాటు రకరకాల ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషమైన కృషి చేసి శ్రమకు తగ్గట్టుగా గుర్తింపు లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మిథున రాశి వాళ్ళకి. దానితో పాటు అంటే బుధగ్రహం బాగున్నట్టు అర్థం. బుధుడు ఏదైతే ఇక్కడ తులారాశి నుంచి వృశ్చిక రాశికి అక్టోబరు మధ్యలో వస్తారో అప్పుడు రవి వల్ల కూడా ఆరోగ్యం అనేది కొంత కుదుటపడటం, ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకపోవటం, ప్రతి పనిలో కూడా కుటుంబంలో ఆనందము, ఆరోగ్యము, భార్యాభర్తల మధ్య అనురాగ బాంధము, అలానే సంసార సుఖంగా చేయటం, అలానే కుమార్తెలు కుమారుల వల్ల కూడా వీళ్ళు సంతోషపరంగా ఉండే అవకాశాలు, ఆరోగ్యం అనేది కొంత కుదుటపడటం, ఒకటి శుభవార్తలు పొందే అవకాశాలు, ప్రతి పని కూడా ఆటంకం లేకుండా జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే వాళ్ళకి ఏది కూడా ఆటంకం లేకుండా సంప్రదింపులు అనుకూలంగా ఉంటాయి, ధనం పొదుపు చేస్తారు, బంధుమిత్రులపైన వీళ్ళదే పై చేయిగా ఉండే అవకాశం ఒకటి ఉంటుంది. అంటే రవిగ్రహం బాగున్నాడు అక్టోబర్ మధ్య నుంచి. అలానే వీళ్ళకి అక్టోబర్ మధ్య నుంచి బుధుడు బాగున్నాడు. అంటే బుధుడు కంప్లీట్ బాగుంటాడు నెల మొత్తం కూడా. రవి వచ్చేటప్పటికల్లా అక్టోబర్ 15వ తారీఖు తర్వాత నుంచి బాగుంటాడు. అంటే రవి బుధులు దాదాపు టోటల్గా ఈ నెలలో బాగున్నట్టు అర్థం. మిగతా గ్రహాలని మనం చూసినట్లయితే ఇక్కడ సప్తమ స్థానంలో శుక్రుడు యొక్క సంచారం. సప్తమ స్థానంలో శుక్రుడు యొక్క సంచారం వల్ల కొన్ని వివాహ సంబంధించిన విషయాల్లో మాత్రమే కొంత లేట్ జరుగుతుంటుంది. ఆ లేట్ జరిగి దగ్గరికి వచ్చినట్టు వచ్చి కొన్ని పనులు వెనక్కి వెళ్ళిపోవటం, వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కాకపోవటం, సుఖవంతమైన జీవితం లేకపోవటం, ఏదో కొంత మానసికంగా కొంత ఒత్తిళ్లు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి శుక్రుడి సంచారం వల్ల. దానితో పాటు రవి వల్ల కూడా మంచి ప్రయత్నాలు జరుగుతాయని మనం ఇందాక చెప్పుకున్నాం. అవును గురుగారు. ఈ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా భాగ్యస్థానంలో శని యొక్క సంచారం వల్ల అది అష్టమ స్థానాన్ని సూచిస్తుంది. కాబట్టి ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా కాపాడుకోవాలి. అంటే వాహనాల మీద వెళ్ళేటప్పుడు కానీ ఆరోగ్యపరంగా ఏదైతే ఇబ్బందులు ఉంటాయో అలాంటివన్నీ కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకొని ముందుకు వెళ్ళాలి. అంటే ఇబ్బందికరమైన వాతావరణం కాదు, కానీ కొద్దిగా శని ఇక్కడ కుజుడు ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల కూడా ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. అలానే కొంత సోమరితనం అవలబడే అవకాశాలు ఎక్కువగా ఉంటాం. అంటే సోమరితనం రావటం ఒకటి, దాంతోపాటు ధన లాభం బాగా ఉంటుంది. కానీ ఈ కుజుడు ఏదైతే శని యొక్క దృష్టి అనేది కర్కాటక రాశి దగ్గర నుంచి శని యొక్క దృష్టి ఉందో కొంత ఆరోగ్యపరంగా ఇబ్బందులు, రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకు కానీ, కెమికల్ కంపెనీ వాళ్ళకు కానీ, రైతులకు కానీ కొంత జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళాలి. అంటే విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టుకోకూడదు, పొదుపు చేసుకోవాలి. అలానే ప్రభుత్వ అధికారులపై ఒత్తిడి పెరగటం, అలానే సమయస్ఫూర్తి అనేది బాగా ఉండాలి.
అంటే కలిసి వచ్చే అదృష్టానికి కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ప్రయత్నాలు అనుకూలించే అవకాశాలు ఉంటాయి. పనులు ఒత్తిడి, శరీరంలో కొంత ఆయాసం కలగటం, శరీరం ఒత్తిడి, అలానే కొన్ని ప్రయాణాల్లో ఆకస్మికంగా జాగ్రత్త ఉండాలి. కుజుల వల్ల దురదలు, గాయాలు. దీంతోపాటు గురువు ద్వాదశ స్థానంలో ఉండటం వల్ల వృత్తి ఉద్యోగాల్లో కొన్ని సమస్యలు రాకుండా చూసుకోవాలి. జాయింట్దారుల యొక్క సమస్యలు అనేవి తగ్గిపోతాయి బుధుడి యొక్క ప్రభావంలో. స్థానచలనము, పెద్ద పెద్ద కోరికలు కొన్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి వీళ్ళకి. అలాంటి విషయాల్లో రుణబాధలు, కోపము, ఆవేశం పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండి మిగతా గ్రహాల యొక్క ప్రభావాన్ని, రాహు వల్ల కూడా కొంత విదేశాలకు వెళ్ళటం ఒకటి, ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా విదేశాలకు వెళ్ళే కంపెనీ త్రూ వెళ్ళే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. అయితే కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకెళ్తే చాలా మంచిదమ్మా. ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది గురుగారు ఈ రాశి వారు? కుజుడి యొక్క ఆరాధన చేయటం, కందులు, ఎర్రని వస్త్రాన్ని దానం చేయటం, అలానే కుజుడికి అభిషేకం చేయటం, కందులతో చేసిన వంటకాన్ని దేవాలయంలో పెట్టడం ఒకటి, అలానే దాంతోపాటు అంగారకాగ్ని శక్తి వస్తాయి ధీమే ధన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ధరణీగర్భ సంభూతం విద్యుత్ కాంతి సమపురం కుమారశక్తి అస్తంచ మంగళం ప్రణమామి అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. నమస్కారం. విఘ్నాలు తొలగాలని వినాయకుడిని పూజిస్తాం. బంగారం కొనాలంటే పెద్ద విఘ్నం అధిక తరుగే. మీ లలిత జ్యువెలరీలో అది లేదు. మార్కెట్లోనే తక్కువ తరుగు. వినాయకుడి కటాక్షంతో అందరింట్లో బంగారం, వజ్రం, వెండి నిండాలి. బంగారు నగలు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తగ్గింపు.